అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ కరివేపాకు కారం అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను రండి. కరివేపాకు అయితే మంచిగా అందరూ ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తారు, కానీ ఖచ్చితంగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నమాట: ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలు, పచ్చనిపప్పు, నేనైతే పొట్టు మినపప్పు వేసాను, కొంచెం జీలకర్ర, ధనియాలు, లాస్ట్లో ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు అనమాట. ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అనమాట కారం. లాస్ట్కి ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. రాత్రి అయితే ఇక్కడ నన్ను లాగుతుంది చూడండి, నైట్ పట్టుకొని. ఇదిగోండి కారం అయితే రెడీ అనమాట. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక మంచిగా. ఇప్పుడు ఇలా కొంచెం ముద్దగా ఉంది కదా, అంటే వెల్లుల్లిపాయలు ఇప్పుడే కదా వేసింది మిక్సీ. కొంచెం సేపు ఇట్లా, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కారం, మిక్సీ తిప్పినప్పుడు లైట్గా అట్లే డబ్బాలో పెట్టేస్తే స్మెల్ వస్తుంది అనమాట. అట్లా పెట్టద్దు, కొంచెం అయితే ఆరనివ్వాలి. అప్పుడు ఇంకా పొడి పొడిలాడిద్ది అనమాట కారం. ఇలా కరివేపాకు కారం. మీకు ఎవరికన్నా ఇలాంటి నా స్టైల్లో కరివేపాకు కారం కావాలేమో కామెంట్ చేయండి. నేను రేపు ఎప్పుడన్నా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే కార్తీక్ చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ ముద్దలో కొంచెం ఒక్క ముద్ద వేసి పెడతాను. మేము కూడా తింటాము డైలీ, ఏదో ఒక పూట ఒక ముద్దలో తింటాం అనమాట.